ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని బలిచేపల్లి గిరిజనులు త్రాగునీరు కరువై పొలాల్లో 2 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి త్రాగునీరు తెచ్చుకుంటున్నారు. కరెంటు పోయినట్లయితే గుంటల్లో ఉండే వర్షపు నీరు త్రాగుతున్నామని తెలిపారు. కలుషితమైన నీరు తాగటం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులకు లోనై అనేక ఇబ్బందులు పడుతున్నామని మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వం గిరిజనులను ఆదుకుంటున్నామని చెబుతూ తూతూ మంత్రంగా పనులు నిర్వహించి కేవలం అలంకారప్రాయంగా మాత్రమే వాటర్ ట్యాంక్, విద్యుత్ స్తంభాలు మాత్రమే ఉన్నాయి. విద్యుత్ దీపాలు కనుమరుగయ్యాయి. తమ బిల్లులు చేసుకునేందుకే వాటర్ ట్యాప్, పైప్ లైన్, బోర్డు వేశామంటూ తమ పబ్బం గడుపుకున్నారనే గాని గిరిపుత్రుల దాహార్తి మాత్రం తీర్చలేదు. 4 బోర్లు వేసినప్పటికీ ఒక్క బోర్ కూడా పనిచేయడం లేదు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల ప్రారంభంతో ముగింపు పలికారు. అమాయకపు గిరిజనులను పావులా వాడుకునే దళారులు వారి జేబులు నింపుకుంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే దోర్నాల మండల పరిధిలోని బలిచేపల్లి గిరిజన గూడెంలో జరిగిన పనులపై విచారణ చేపట్టి గిరిజనులకు త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిందిగా బలిచేపల్లి గిరిజన వాసులు కోరుతున్నారు. అలా మళ్ళీ పెట్టట్లేదు నీళ్ళు పండ్ల పెత్తనే పిస్తుండ్రు నీళ్ళు లేగటలేదు లేదు. ఇప్పుడు చేరాలకు ఇంటి పండ్ల గాలి గాలి చేరాలకు పోయినా ఇంకా నీళ్ళు లేటలేవు. సుమారుగా 5 సంవత్సరాలు నీళ్ళకి అల్లాడుతూనే ఉంది. ఆనపోన పెడితే అక్కడ గుంతలు తెచ్చుకుని అసలు తాగుతున్నారు. వర్షం పడిన నీళ్ళే తాగుతాం సార్, గుంతలు నీళ్ళు ఎత్తుకుని వస్తున్నాం.